అందుకనే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం బాధ్యత ఫ్యాన్స్ మీదే ఉండిద్ది. నేను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చెప్పాను. స్టాంపు ఢిల్లీలో చేసినప్పుడు కూడా, కాయిన్ రిలీజ్ అప్పుడు కూడా ఆయన వెళ్ళలేకపోయారు. భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కూడా ఆయన కఠినంగా గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఆయన పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఇన్ని జరిగిన, ఇంత పెద్ద వివాదం జరిగిన, రేపు భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ కుమారుడు వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు. నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభినవ్ రామ్, భార్గవ్ రామ్ వాళ్ళ వివాహానికి కూడా, పిల్లల వివాహానికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. ఎవరు? బాలకృష్ణ గారు, లోకేష్. కుటుంబమే. ఇప్పుడు చాలా జరిగిన ఇన్సిడెంట్లు, ప్రతి కుటుంబం అందరూ వెళ్తున్నారు. కాకపోతే కొంచెం ఎవరి పాటికి వాళ్ళు ఉండే కార్యక్రమాలు చూసుకొని వస్తారు. మొన్న జరిగిన పెళ్లి, సుహాసిని వాళ్ళ పెళ్ళికి అందరూ వెళ్ళారు కదా. అక్కడ పెళ్ళికి అందరూ, మొన్న తారకరత్న ఇష్యూ అయినప్పుడు అందరూ వెళ్ళారు కదా. కాకపోతే ఎప్పుడైనా అది ఉంటుంది. కాకపోతే ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ గారి విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో పొరపచ్చాలు ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని ఒక పెద్ద యుద్ధంలాగా క్రియేట్ చేయటం వలన జరిగేటువంటి నష్టం వాళ్ళిద్దరికీ జరిగిద్ది. చనిపోయినటువంటి ఎన్టీఆర్ గారికి జరిగిద్ది. అది ఆ పార్టీలు ఎవరైతే ఇందుట్లో కుట్ర భావంతో ఉన్నారో వాళ్ళకు కూడా కొంతమందికి లబ్ధి జరిగిద్ది, కొంతమంది చెడు జరిగిద్ది. అందుకని ఆలోచించి అడుగులు వేయటం అనేటువంటిది అది మంచిది. చెడు తొందరగా ఎక్కిద్ది, మంచి త్వరగా ఎక్కదు. ఇప్పుడు అది స్వాగత ద్వారణాలు అవన్నీ. సినిమా ఫంక్షన్కి కానీ ఆయన వెళ్తే రిబ్బన్ కట్టి క్లాప్ కొట్టడానికి వెళ్ళినట్టు ఉంది అది. అంత పనిమంతులు వాళ్ళు. సరే, మనకి వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం అనుకుంటా.